హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. కొంత సబ్స్క్రైబర్స్ నోటిఫికేషన్ వస్తలేదు అని అంటున్నారు. యూట్యూబ్ని అయితే అప్డేట్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఆల్ అని పెట్టుకోండి. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. అలాగే మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. మేము ఏ స్టోరీ పెట్టినా మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొస్తున్నందుకు అందరికీ హ్యాపీ సండే. హ్యాపీ సండే దోస్తులు. మరి మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 13 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పోదామారా లావణ్య ఇంటికిగా? పోదాం నానా. అయిపోయిందా మడి మొత్తం చెట్లు వీకేసినవా? పీకేసినా కాలబెట్టినా అయిపోయింది. ఇక రేపు మీ అమ్మ వచ్చి మరి ఏం చేస్తుందో. ఇక దున్నిపియాలే సాయంత్రం. కొత్తిమీరలున్ను మెంతి అలుకుతుందట. సరే పానానా ఇంటికి పోదాం. పోదాం పోదాం బిడ్డ, ఇంకో 2 వద్దులైనాక పోదాం. గల్లా ఇయ్యల్లా నాన్న దున్నిపిస్తే రేపిన్ని కొత్తిమీరలు మెంతి అలికి ఎల్లుండి పోదాం తియ్యి. సరే నాన్న, ఎల్లుండి పోదాం తీ అమ్మమ్మోళ్ళ ఇంటికి. సరేనా? అక్కరాదు పొక్కరాదు, అక్కెందుకు మనతోటి అవసరం లేదు. అక్కత్తే ఇడ నాన్నకు పనేవలు చేయాలి. అక్కిన్నే ఉంటది. ఏ బడి లేదు అక్క, బడికి పోయేది అయిపోయింది. 10వ తరగతి అయిపోయింది. ఇక ఇంటికాడ వండుకుంటా మన చుట్టూ పని చేసుకుంటానే ఉంటది. ఏమైందే? ఏం చేస్తుర్రు? ఏం లేదు, అన్ని చెట్లు వీకేసినవా కాలబెట్టినవా లేదా? అన్ని వీకేసినా కాలబెట్టినా ఇలా సాయంత్రం దున్నిపిత్తా. అప్పటి వరకు 5:30కు అత్తా అని అన్నాడు. ఇక దున్నిపిచ్చినాక రేపు అలుకు తియ్యి. అవునా? పోతుర్రా? ఊకే పోదాం పోదాం అని అంటలేదా? పోయి ఓ 4 రోజులు ఉండేస్తా. బా పోవే తల్లి, నువ్వు 4 రోజులు పోతే నేను 4 రోజులు కడుపు నిండా తిని ప్రశాంతంగా ఉండొచ్చు. సరే సరే పోదురు తియ్యి. ఎందుకు అక్కని తీసుకోపోరా? ఆ మత్తే ఇడ పనేవలు చేయాలి. ఇల్లంతా అంగడంగడి ఉంటది. నానా నేను ఎక్కడికి పోను, నేను ఇక్కడనే ఉంటా. సరే తీ బిడ్డ, ఉందు తీ. ఇప్పుడు ఎందుకు నాని, సాయంత్రం కొనుకొచ్చుకుందు తియ్యి. నేను ఇత్తరారా 10 రూపాయలు. 10 రూపాయలు ఇస్తా. నువ్వు 5 రూపాయలు, అక్క 5 రూపాయలు కొనుక్కోర్రి. దీనికి ఎందుకు? అదేమన్నా మొల్లా ఇంకా? ఆమెను కొనుక్కోమ్మనంటావు? మొల్లి కాకపోతే బాగానే పెద్దదానే. ఏమైతుంది కొనుక్కుంటే? 5 రూపాయలు ఉంటే దేనికన్నా అయితాయి. ఇప్పుడు చిన్నది 5 రూపాయలు పెట్టి కొనుక్కొని తింటే మరి అవి దేనికన్నా కావా? ఇద్దరిని ఒకేలాగా చూసుకోవాలి. పెద్దది కదా, అందుకే అద్దు అని అంటానా. పెద్దదైతే ఏంది? దానికా 10 రూపాయలు ఇస్తా. సరే 5 రూపాయలు కొనుక్కోర్రి. నాకెందుకు డాడీ, నాకు అద్దు. ఏం కాదు. ఏమో మరి నీ గౌరవం నాకు అర్థమైతలేదు. ఈ మధ్యలో పెద్ద బిడ్డను బాగా గౌరవం చేస్తాను. గౌరవం చేస్తే ఆయన చేతుకు దక్కరు. నేనేం గౌరవం చేస్తలేను గాని అన్నం పెడుతూ ఆకలి అవుతుంది. సరేదా. చెప్పులేందుకు పా? శ్రీను ఎటు వేండో? ఇట్లానే ఉన్నాడా లేకపోతే లేడా? రైటింపు కర్రోడు ఇటు మొక్క వచ్చిండారా? రాలేదురా. ఎందుకురా? వాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇవాళ ఏడవేండో ఏమో, వాడు కంటికి కనబడతలేర్రా. మరి ఎప్పుడు వచ్చి ఈడ చెట్టు కింద కూర్చుంటాడు కదా, మరి వచ్చిండా అని నేను ఇటు మొకే వచ్చిన. వాడు కనిపించక నాకు 2 రోజులు అవుతుంది. నా షాప్ మొకే అచ్చుడే లేదా వాడు.
అంతేనా? మరి ఎటు వేయండు? ఇంటికాడ కూడా తాళం వేసి ఉందిరా. ఏమో తీరా, వాళ్ళు లేకపోతే నీకు మనసున పట్టదా ఏంది? ఇక్కడున్నాడా? ఏంది? నాకెందుకు తీ, మళ్ళా అమ్మ తిడుతుంది ఎందుకు కొనుక్కున్నావని. నువ్వు కొనుక్కో. ఏ అద్దు గాని ఒక బింగో ఈ టింపు. ఇత్తా రే, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ గీరా ఉర్రకు పెద్దది. సరేరా. నాకు తినడానికి. అవును, తినద్దా మరి? ఇట్రా బింగో తీసుకో. సరేదా. ఏ లవ్వు, ఇది తీసుకో. ఇట్లా పట్టుకుపోవాలి. ఇట్లా పట్టుకో. సరేలే. ఇంద్రా, మీకు డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చినావు. అర్థం కాలే నీకు? అంటే ఒప్పుకున్నదారా? ఎప్పడుసుందో ఆమె వెనకాల పడుతున్నావు కదా, నీ లవ్ ఒప్పుకున్నదా? అవునరా. ఏ పార్టీరా సీన్గా. చేసుకుందాం రా పార్టీ త్వరలోనే. పాపం ఘోరం రా, లావణ్య పరిస్థితి వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పటి నుండి ఘోరమైంది. నీ జీవితంలోకి వస్తేనన్నా ఆమె మంచిగా బతుకుతుంది కావచ్చు. అందుకే రా నేను లావణ్యను ప్రేమించేది. లావణ్యను పెళ్లి చేసుకొని మంచిగా చూసుకుందామని. సరే సరే తీ. ఎట్లా మాట్లాడుతున్నావురా? ఏడరా, ఇయ్యలనే యాక్సెప్ట్ చేసింది. అవునా? ఆమెకు ఫోన్ లేకపాయే ఆ దరిద్రం ముండ బయటకు ఎల్లనియ్యదురా. ఈమెను ఇప్పటికీ కావాలన్నట్టే ఉంటది. ఒక ఫోన్ ఇయ్యపోయినవురా? ఇట్లా పాత ఫోన్లు బొచ్చడున్నాయిరా. ఒక సిమ్ తీసుకొని ఏసిస్తే మంచిగా ఉండు గాని భయపడుతుంది పుష్కన దొరికితే ఎట్లా అని. తెలియకుండా ఎన్నన్నా దాచిపెట్టుకోమనాలే. అదే చూద్దాం. నువ్వేదే, నువ్వు కొనుక్కోలే? కొనుక్కోలేదు. దాచి పెట్టుకో. తినిపో. అమ్మ అన్నం ఉందా? అన్నం మా ఉన్నది, కూర కొంచెమే ఉన్నది. కూర సరిపోతే ఇంత తొక్కువారేసుకొని తిని ఆ గంజులు ఆ పల్లెలన్నీ దోము. నేను చేసేపు వంట. ఈ ఎండకంతా ఎట్లనో అవుతుంది. సరే. ఈ సీనుగానికి బాగా అవుతుంది. ఎందుకు, ఏమైంది? వాడేందో నన్ను బెదిరిస్తాండు. వాడు నా గురించి తక్కువ అంచనా ఎత్తాడు గాని నా గిట్ల తిక్కలేసింది అనుకో, వాని నేనేం చేసేది తెలియదు. అమ్మో, దాని గురించి మాట్లాడితే సప్పుడు చేయకుండా పోతుంది. ఆకలి అవుతుంది కావచ్చు. నేను నాకు చాక్లెట్ ఇచ్చిండు. తొందర ఆమె చూడక ముందు తిని కవర్ అనేది బయట వారేద్దాం. అమ్మయ్యా, అన్నం ఏం కూరండిందో ఏం కథనో. ఎదిని కాసేపట్లా ఒరుగుదాం. లేచి మెల్లగా బోళ్ళు తోముదాం. ఎండకేందో మాలే బోళ్ళు. లావణ్య ఏం చేస్తుందో ఏమో, బయట కనబడతలేదు కదా. ఈ టైంకి బయట ఊడ్చేది కదా. అటు పోయినా అటు లేదు, ఇటు వచ్చినా ఇటు లేదు. పడుకుందా ఏంది? ఏడవైనవరా కర్రోడ అయ్యాల మొత్తం కంటికే కనవల్లే. నేను పని మీద పోయినరా అయ్యా. మా అయ్యో పని చెప్పిండు, ఆ పని చేసుకుని వచ్చే వరకు గీయాళ్ళు అయింది. నా గురించి మొత్తం ఆగమై తిరిగినవాట కదా మా ఇంటి పక్క వాళ్ళు అంటే వచ్చిన. మరిగా నువ్వేడపోయినావా అని నేను పరిశాన్ కాబడుతుని. ఫోన్ కేం పుట్టిందిరా? అది నీళ్ళల్లో పడి పాడైంది, ఖరాబ్ అయింది ఫోను. మంచి పని అయింది. ఏం చేసినవరా అయ్యాలా? ఏం లేదురా, ఏం చేస్తా, పొలంకెళ్ళి పోయినా. అరే, నాకు లావణ్య ఓకే చెప్పిందిరా. కంగ్రాచులేషన్స్ మామా. ఈ ముచ్చట ముందుగాల నీకే చెప్పుదామని అనుకున్నా. ఇక నువ్వు ఇప్పుడు అత్తివి. పార్టీ పార్టీ చేసుకుందాం రా రేపు. ఓ లావణ్య, పార్టీ లేదా? ఏం పార్టీ కావాలి? నీ కథ నడుతుందట కదా, ఇక లోకే చెప్పినవాట కదా. ఇక మాకు పార్టీ ఇయ్యవా మరి? శ్రీనుకు నాకు పెళ్ళైన రోజు పెద్ద పార్టీ చేసుకుందాం. ఓహో, పెళ్లి కాడికి కూడానా? ఏమైంది ఇప్పటిదాకా? ఏం చేసినావు లావణ్య? మొత్తం బయటకే అత్తలేవు. ఏం లేదు, ఇంట్లో బాగా బట్టలుంటే మడత పెట్టుకుంటా కూర్చున్నా. అవునా, నేను నీ గురించి చూస్తున్నా. ఏయ్, అమ్మా, ఏం చేస్తానవేడా? ఇప్పుడే బయటకు వెళ్ళినా. ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు అని అంటే చెప్తున్నా గైనకు పిల్లగానికి. అవసరమా నీకు మొగోళ్ళతోటి మాట్లాడు? నడువు ఇంట్లోకు. అయ్యో, ఇప్పుడే వచ్చినమ్మా బయటికి. అయ్యో ఆంటీ, నేనే అడుగుతున్నా రిజల్ట్ ఎప్పుడని. గదినికి గంత కోప్పడతారు. నీకు ఏం తెలుసు? అవసరమా నా పిల్లతోటి నువ్వు మాట్లాడు? మాట్లాడితే ఏమైతుంది? ఏమైతుందంటే ఏమన్నట్టు? నువ్వు నడువే, ఇంట్లోకి నడు.
అబ్బా దీన్ని చూస్తే నాకు పండబెట్టి పొట్టు పొట్టు నరక బుద్ధి అవుతాందిరా. మరీ ఘోరం చేస్తాందిరా లావణ్యను. అమ్మ తోడు నా కింద ఉంటేనా దీన్ని ఎప్పుడో చంపుదు నేను. ఇక గట్లనే ఉంటదిరా, గట్లనే ఉంటది. అందుకే కష్టం వచ్చినా సుఖం వచ్చినా అవ్వ అయ్యా అనేది ఉంటే మనకు కొంచెం భారం అనేది బాధ అనేది ఉండదురా. ఎంతైనా పినతల్లి అన్నట్టున్నది పాపం. అరే ఒక సిమ్ము తీసుకొద్దాం రా రేపు పోయి, సరేనా? సరేరా పోదాం. గదే మరి సిమ్ము తీసుకొచ్చి మెల్లగా లావణ్యకు ఇంట్లో బొచ్చడు ఫోన్లున్నాయి రా చిన్నవి, వాళ్ళు వేసిస్తే నాతోటి మాట్లాడుతుంది దొంగ ముఖబ్ది లేనప్పుడు. సరేరా. ఎల్లుండే రిజల్ట్ భయమైతుంది. ఎన్ని మార్క్స్ వస్తాయో, ఏ గ్రేడ్ వస్తుందో ఏమొస్తుందో అని భయమైతుంది. అన్ని ఎగ్జామ్స్ అయితే మంచిగా రాసిన, ఆ దేవుని దయ వల్ల నాకు మంచి మార్క్స్ రావాలి. మా అమ్ముంట అయిపోయేది, నిద్ర వస్తలేదు. అమ్మ ప్లేస్ లోకి శ్రీను వచ్చేసిండు నన్ను మంచిగా చూసుకోవడానికి. ఆ దేవుని దయ వల్ల మేమిద్దరం ఒకటైపోవాలి దేవుడా. నాకు ఇప్పుడున్న కష్టాలన్నీ శ్రీనుతోటే, నాకు అన్ని కష్టాలన్నీ దూరం కావాలి. పడుకుందాం, మళ్ళా ప్రొద్దున లేవాలి. పోదామా పొలం కాడికి? పోదాం గాని వంట చెయ్యవానే? ఇప్పుడే తింటానవా? ఉప్మా పొయ్యనే పోతివి, ఇప్పుడే తింటిమి. వచ్చినాక వంట చేద్దాం తీయలేవు. ఎంతసేపు అట్లా అయిపోతుంది, ఓ 2 గంటలైతే అయిపాయే. పోదాంపా. ఇక ఆమె చిన్నామెను చూసుకుంటది. ఇంకా లేవలేదు, లేస్తే మళ్ళా నేనత్తా అమ్మా అని ఎంబడబడుతుంది. ఎండ బాగా కొడుతాంది. సరే పోదాం. లావణ్య, ఓ లావణ్య, అమ్మా మేము పొలం కాడికి పోతున్నాం. ఆ కొత్తిమీరలు మెంతులు గిట్లా అలికేది ఉన్నది, అలికి అత్తా సరేనా? ఆ బోళ్ళు ఆ బట్టలు విండు నేను వచ్చే వరకు. సరే. అలా బెండకాయలు ఉన్నాయి, ఆ బెండకాయలు అల్లకు 4-5 టమాటాలు కొన్ని పచ్చిమిరపకాయలు కోసి పెట్టు జరాయినాక ఓ 1:30 వరకు 2 గంటల వరకు సరేనా? నేను వచ్చి అండుతా. సరే. చెల్లి ఇంకా లేవలేదు, లేస్తే ఏడ్తది. చెల్లెకు స్నానం పోయి ఆ ఉప్మా తినిపియ్యి. సరే. ఆ కవర్ ఎడబెట్టినవు కొత్తిమీరలది? ఆడున్నది రాయే. అన్నాడు. అమ్మయ్య పొలం కాడికి పోతున్నదా? పోని. శ్రీను లేచిండు. నేనైతే టకటక బోళ్ళున్ను బట్టలు విండెత్తాయి పిల్లలు వేసే వరకు. అవి విండేసి స్నానం చేస్తా. ఆ పోరిని చూడబుద్ధి అవుతుంది కదా, ఏం చేస్తాందో పొయ్యొద్దాం. నా దోస్తుగాడు అత్తడో వాడిని తీసుకొని పొయ్యొద్దాం. ఏమైందిరా, లేచినవా? ఏందే? గా రేషన్ బియ్యం ఇస్తారట, తీసుకొద్దాం పాలేవు. నేను ఒక్కదాన్ని ఏం మోసుకొనొత్తా. ఇయ్యల్లా నాకు పనున్నది, నేను వేరే కాడికి పోతున్నా. ఎందుకురా నువ్వు ఇట్లా చెప్తే ఇంటలేవు, గింత పని ఇంటలేవు. నేను ఎట్లా మోసుకుంటూ రావాలరా? ఇయ్యాలనే లాస్ట్ అట. ఒర్రకే అమ్మా, నాకు పనున్నది అన్ననా, అప్పటి వరకు ఇస్తారు కదా. నేను ఒక ఆడికి పోయేది ఉన్నది, వచ్చినాక నేను తెత్త తియ్యి. నువ్వు ఆడ జోకాడ పెట్టిరా పోగల ఇంటికాడ పక్కోళ్ళ ఇంటికాడ వేసి రాపో బియ్యం. ఏం పని మళ్ళా ఏడబోయి పాడైతావురా? నీకు అవన్నీ అవసరమా? కాదురా, గిట్లయితే ఎట్లా? నిన్న కళ్ళు పాడగాను ఏడనాయి పాడైనవురా నువ్వు. ఆ నోట్లు చోతే ఏమో వాని సోపతి పట్టినవు, బాగా తాగుతాన్నావు తిరుగుతాన్నావు. ఆ గింత చెప్తే ఇంటలేవేమ్రా? నువ్వు అవన్నీ ఒర్రకు, అర్థమైందా? నేనేమో బాగా తాగుతలేను. తాగుకుంటేనే మళ్ళా తాగుతలేనాను. నువ్వేమన్నా పైసలు ఇస్తున్నావే? తాగుతలేను అని అంటున్నావు. నువ్వు పైసలు ఇచ్చినట్టే బాగా మాట్లాడుతున్నావు. పైసలని దగ్గర పెట్టుకున్నావు, ఒక్కరోజు 1 రూపాయి ఇమ్మంటే లేవు అని అంటావు. పోంగా నీ మీద పెట్టుకుని పోతావా అనే? ఏంద్రా బాడుకోవు నోరులేత్తాంది, ఇంట్లకు ఎట్లెళ్తది? నువ్వు ఇంత కట్టం చేసుకుంటే ఏంద్రా బాడుకోవు? ఎత్తా ఇప్పుడేనా? ఇంత చిన్న వయసు నుండే నేను కట్టపడల్లా? అవ్వా నేను కాండ్లు మాండా దరిద్రబ్బాడుకోవు. వీడెట్లా పుట్టిండో నా కడుపులా చెడ పుట్టిండు. వీని తినాలి అయ్యా. వీడు పుట్టినప్పుడే సత్త అయిపో, నాకు ఏ బాధలు ఉండకపోయేటి. ఇంత ఘోరంగా మాట్లాడబట్టే వీడు నా మీదకే అత్తాండు. తాయినాక కొట్టనే అత్తాండు. వీని సావు అయ్యా. అమ్మా, ఫ్యూచర్ లా నేను ఉండబోయేది ఇక్కడనే అన్నమాట. అందరినీ మంచిగా పరిచయం చేసుకోవాలి. అందరినీ పరిచయం చేసుకుంటే ఫ్యూచర్ లో నాకు ఏ ఇబ్బంది ఉండదు. అందరితోటి ఫ్రీగా మెదలచ్చు. రాజుగానికి అదృష్టమే, నీ అవ్వ పోరి ముద్దకు ముద్ద ఉన్నది. మంచిగా మరదలుంటే గిట్లా ఏమన్నున్నదా పోరి? నీ అవ్వ లడ్డుకు లడ్డు ముద్దకు ముద్ద. శ్రీకాంత్ కనబడతలేవే
నేను అలత ఇక ఎటు పోతున్నా నా పని నాకే ఉన్నది గాని ఎప్పుడు వచ్చినావు? మొన్ననే వచ్చిరా. రోజు రోజుకు మస్తు సూపర్ అవుతున్నావు. వీడికేం పుట్టింది, వీడికి ఇట్లా మాట్లాడతాడు. అవునా? ఇక నువ్వు ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ అప్పుడే ఇటు అత్తవాయే, ఈ మధ్యలో ఎప్పుడు రాకపోతివి? 10th క్లాస్ కదా, క్లాసెస్ ఉండే, అందుకే క్లాసెస్ మిస్ చేయొద్దని రాలేదు. ఉంటావా 4-5 రోజులు? ఉంటా. ఇంకేంది, రాజుగాడు నిన్ను పట్టుకొని ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. నీ అవ్వ గా పోరిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటే దాంతో నేను రోజు ఎంజాయ్ చేయకపోదునా? మా అక్కను అడగాలి మెల్లగా. ఆ పోరి ఈ పోరి ఇద్దరు అందంగానే ఉన్నారు. ఈడేం చేస్తున్నావు? ఏం లేదు, ఇగో శ్రీకాంత్ మాట్లాడుతా అంటే చూస్తున్నా. అమ్మ పిలుస్తాంది పో. మొత్తం దీన్ని గుంజుకొని వన్నట్టే చేస్తాడు కదా వీడు. కొంతసేపు అన్న మాట్లాడినిత్తలేడు. కాబోయే పెండ్లామాయే. సరే బావా. ఏం సంగతి, ఎంజాయ్ చేస్తానావు కదిగా? ఏం ఎంజాయ్ రా? మరదలాయే, కథాయే, కార్యక్రమాయే ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటివి. ఇక రోజు దబిడి దిబిడేనా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ అసొంటోని కాదు, నేను అర్థమైందా? అన్ని పిచ్చి పిచ్చి మాటలు వద్దు. పెళ్లి చేసుకుంటావు కదరా, ఇంకేంది? పెళ్లి చేసుకుంటే వేస్ట్ గాడు. ఇది ఆడోడా మోగోడా నాకు అర్థం కాదు. వేస్ట్ గాడు. నేను ముఖం కడుక్కొని మా అక్కోళ్ళ ఇంటికి పోయేత్తా. ఏమైందిరా లావణ్య, నిన్న కనిపించలేదు? నిన్న పొలం కాడికి పోయినా ఆంటీ. ఇటువేంది లేదా? లేదు లేదు, ఆ కొత్తిమీరలున్ను మెంతులు అలుకుతా అని పొలం కాడికే పోయిర్రు. దొంగ మొక్కపు దాన్ని నిన్న సీను గట్టిగానే అందుకున్నాడు కదా. అవునట కదా, మరే అంటుంది గిట్లా అన్నాడని. మరి తిక్కలేసింది తెలుసా? అన్ని నీతోటి ఏ పుత్తుంది పనులు, దాన్ని ఏదో పోని అని ఊకుంటాన్నాం. ఒక్కసారి దాని మీద కంప్లైంట్ ఇచ్చేస్తే దాన్ని అంతా రామ్ రామ్ అవుతుంది గాని ఎవరి పాప మాళ్ళకే అని ఇష్టపెడుతున్నాం. పోనీలేండి ఆంటీ, ఏం చేద్దాం, ఎవరి కర్మ తర్వాత వాళ్ళే అనుభవిస్తారు. సరే తీరా, నేను మళ్ళత్తా. ఏటా ఆంటీ? ముత్తక్క కట పులిహార పులుసు చేసి అల్లట్రా, ఆమెకు చెయ్యలాదట. ఇక చేసిస్తే ఎప్పుడైనా ఉడకన్నం పెట్టుకొని అలా కలుపుకొని తింటా అని మొన్నడుసుందిరా పుష్ప అంటాంది గాని నేనే పోతలేను, ఇలా పోయి వేసేద్దామని. సరే ఆంటీ. డోర్ పెట్టలేదా ఆంటీ? చీను ఉన్నర్రా, ఇంకా పడుకున్నాడు, ఇంకా లేవలేదు. ఓ తలుపుల దగ్గరికి వేసే పోతానా. సరే. ఇంకా లేవలేదా? సరే మరి ఆడుకోపో, ఎటు పోకు సరేనా? మళ్ళా అమ్మ తిడుతుంది. సరే పో. ఇప్పుడే రారు, సీన్ దగ్గరికి పోదాం. చేస్తాండో బంగారం ఇంకా లేవలేదా? చూద్దాం ఇంట్లోకి పోయి. అయ్యో, ఇంతసేపటిదాకా పడుకున్నాడేంటి? అబ్బో, నువ్వా బంగారం? అవును శ్రీను, ఇంతసేపటిదాకా పడుకున్నవేంటి? ఊరికే నైట్ ఫోన్ చూసుకుంటా టీవీ చూసుకుంటా లేట్ అయిపోయింది. ఏంది మేడం నువ్వు వచ్చినావు మా ఇంట్లోకి, అమ్మ లేదా? ఆంటీ ఎటో పోతుందిగా, ముత్తక్కోళ్ళింటికి పోతుంది. మరి నువ్వేం చేస్తున్నావని నేను ఇంట్లోకి వచ్చినా. అవునా? లవ్ యూ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తెల్లారి మస్తు సేపు అవుతుంది, నువ్వేమో ఇప్పుడు గుడ్ మార్నింగ్ లవ్ యూ అని చెప్పబడుతుంది. తెల్లారి ఎంతసేపు అయితే ఏంది, నేనైతే ఇప్పుడే లేచిన కదా. ఒక హగ్గియ రాదు? ఎంత హాయిగా ఉందో. మీ అమ్మ వాళ్ళు లేరా? లేరు శ్రీను, పొలం కాడికి పోయింది. అందుకే వచ్చినా, లేకపోతే నేనెందుకు వస్తా? ఎప్పుడు వస్తుందో? తొందరనే వస్తారు, నేను వెళ్తా. వస్తురు కావచ్చు మరి. సరే లావణ్య, నీకోసం ఈరోజు సిమ్ తీసుకురావడానికి వెళ్తున్నా. ఏం కాదు, ఒక చిన్న ఫోన్ ఇస్తా. అది లేనప్పుడా లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి నాతోటి మాట్లాడుదువు. జాగ్రత్తగా మెయింటైన్ చేద్దువు, సరేనా? వద్దురా, నాకు భయం. ఆయనతో చూస్తే మళ్ళా ఎంత పెద్ద లొల్లి ఎత్తదో. ఏం కాదు, తెలియకుండా మెయింటైన్ చేయొచ్చులే. సరేలే. అది ఎటు పోదట్నా? ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తదట, రేపో ఎల్లుండో. పీకని నువ్వు ఇట్లా రమ్మంటే పోయావు, మళ్ళీ అక్కడ నిన్నేం చేసేది తెలియదు. లేదు పోను. సరే సరే వెళ్ళు, మళ్ళీ వస్తే పెద్ద బాధ. సరే. నాతోటి ఉండాలని ఉంది, కానీ భయం కూడా ఉన్నది ఆమెకి. వాళ్ళ అవ్వ చూసి ఏమంటదో ఇక్కడ అని. అవ్వ ఏడబోయిర్రా, దాని గురించి నేనత్తే ఎవ్వరు లేరు కదా. ఏమోరా వారి, మీ అక్కకు ఫోన్ చేయకపోయినావు? చేద్దాం గాని తలుపులు తీసే ఉన్నాయి, మనుషులు లేరు. ఇది వేర్రు. అమ్మో, మళ్ళొచ్చిండు వీడు.
నన్ను ఏం చేసేది తెలియదు. అసలే ఇంట్లో ఎవరు లేరు. నేను శ్రీనుకు చెప్తా. లావణ్య లావణ్య రమక్క ఓ రమక్క నీకేం తెలుసురా రమక్క అని పిలుస్తావు నువ్వు పిలుస్తున్నావు కదరా రమక్క అని అందుకే నేను మొత్తుకుంటానా నీ అవ్వ ఏడవేర్రా ఎవరు ఇదేనా ఇల్లు అవునవును ఎవరు కావాలి ఎగ్గి రమక్కోళ్ళు లేరా ఎటు వేర్రు తలుపులు తీసే ఉన్నాయి ఎవ్వరు లేరు వాళ్ళందరూ పొలం కాడికి పోయిర్రు పొలం కాడికి పోతే మరి తలుపులు ఎందుకు తీసి ఉన్నాయి చిన్నపిల్ల ఒక్కతే ఉన్నది ఆడ చెట్టు కింద ఆడుకుంటుంది అవునా వాళ్ళేదో పని మీద వేర్రు ఆ పిల్లను మమ్మల్ని చూసుకోమని చెప్పిర్రు మళ్ళా ఎండకు చిన్నపిల్ల ఎందుకని వాళ్ళు ముగ్గురు వేర్రు అవునా ఎందుకు ఏం పని మీద వచ్చిర్రు ఏం పని మీద ఏం లేదు ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అందుకే అక్కను కలిసిపోదామని వచ్చినాం నువ్వు నిన్ననే కదా ఇక్కడ నుండి వేయింది అవునవును గాని ఇక అట్లా వచ్చినా ఈ ఊరికి ఒక పని మీద వచ్చి ఉంటే ఓహో ఏ టైం అవుతుందో వచ్చేసరికి ఏమో మరి చీకటి అవుతుందో సాయంత్రం అవుతుందో ఎప్పుడు వస్తారో తెలియదు లావణ్య కూడా అన్నే ఉంటదా నీకెందుకు రావులేగా లావణ్య గురించి నువ్వు లావణ్య గురించి వచ్చినట్టున్నావు నిన్ను పిసికి చంపుతా వాడుకోవు అవును వాళ్ళతోటే ఉంటది సరే సరే ఇక పోతాం పేరు వచ్చేదాకా అబ్బో అప్పటిదాకా మేమేముంటాం గాని సరేలే మళ్ళా వస్తాం మంచిది ఆడుకోవులారా మీరు నా లావణ్య కోసమే వచ్చిర్రు నాకు తెలుసు నా లావణ్యను ఏం చేద్దాం అనుకుంటుర్రా మీరు నిన్ను నరికి పోగులేస్తా నా లావణ్య జోలికి అత్తే పోయిర్రు అయినా వాడు ఎందుకు అట్లా చేస్తాడు ఏమోరా నాకు భయం అవుతుంది. వాడు పెద్ద తాగుబోతు వాడున్నట్టున్నాడు. మొన్ననే అంతా నా పట్ల అంత వెరైటీగా బిహేవ్ చేసిండు. అందుకే నాకు ఇప్పుడు భయమైంది. అసలే ఇంట్లో ఎవ్వరూ లేరు. వీడత్తే మస్తు భయమైంది. మా నాన్న ఉండేది ఉంటే వీనికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చేటోడు గాని సరేలే వీడు వచ్చినప్పుడు నాకు చెప్పు వీని సంగతి బయటనే చూస్తా నేను సరేరా మన టిఫిన్ తింటావా తీసుకురావల్లా మా వేసింది తిన్నా. రేపే రిజల్ట్ నాకు భయం అవుతుంది. ఎన్ని మార్క్స్ వస్తాయో ఏమో అని. ఏం కాదు భయపడకు మంచి మార్క్స్ వస్తాయి మంచిగా పాస్ అవుతావు నువ్వు అనుకున్న కంటే ఎక్కువనే వస్తాయి మార్క్స్ సరేనా సరే నేను ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి నేను సిమ్ తీసుకొని వస్తా నీకు సరేనా సరేరా ఓ బాంచను రోజు ఎండకు పని చేసేటోళ్ళు ఎట్లా చేస్తారో గాని ఎంత ఎండ కొట్టింది అలా ఎండంతా నా మీదనే వేయింది ఇట్లా రోజు అత్తది వెళ్తుంది నీకు ఓ సాల్తి అవ్వా ఈ పిల్లలు ఎటు వేరు సప్పులు లేదు ఏమో నేను బాత్రూమ్ పోయి వస్తావు పో లావణ్య ఏ లావణ్య అమ్మా ఏం చేస్తారా ఇంట్లో సప్పు లేదు చిన్నామే ఎటువేంది అక్కడ చెట్టు కింద వాళ్ళ ఫ్రెండ్ తోటి ఆడుకుంటుందమ్మా. ఆమెకు ఉప్మా తినిపించినవా లేదా తినిపించిన తిన్నది. ఇక నేను కూడా తిన్నా. ఆ బియ్యము కడిగినమ్మా కూరగాయలు కోసిన వంట చేస్తావా గాడిదున్నావు సాగుతాయి 2 సంవత్సరాలు అవుతాంది ఇంకా బువ్వ అండ రాకపాయే బువ్వ అటో ఇటో మాడతావు కానీ ఇంకా కూరలు కూడా అండనే ఎరుసుకోకపోతివి నీ దినాలకు అన్ని నేనే నేర్పల్లానే అయ్యో అమ్మ అండొచ్చినాక అండకపోదునా మళ్ళా అండుదును గాని మళ్ళా నువ్వేమంటావో అది ఎట్లా అవుతుందో అని భయమైంది. అండుతుంది ఇప్పుడే అత్తిని ఎండకు పోయి అంత గావర్ అవుతుంది ఆగు 10 నిమిషాలు సరే ఎవరో ఫోన్ చేసి చేస్తారు హలో అక్క చెప్పురా తమ్మా ఎటు వేరే అక్క ఇంటికాడికి అత్తే లేరు మేమారా పొలం కాడికి పోయినవురా ఇంటికాడ ఇద్దరు ఉండే కదా కోడళ్ళు ఏమో ఎవ్వరు లేరు ఉండరా ఇద్దరు కోడళ్ళను ఇన్నే ఉంచి పోయినా మరి ఎడబోయి పాడయ్యర్రు ఏమోనే ఇక లావణ్య కూడా లేదని సప్పుడేక వచ్చిన నేను అట్టిగానే వచ్చినవారా ఓ పని మీద వచ్చి ఉంటుంది అట్లా నిన్ను కలిసేద్దామని వచ్చింది అక్క సరేతి రేపు నేను అమ్మల ఇంటికి పోతున్నా ఆడికి రారా అమ్మని తీసుకొని సరేనే అక్క సరే ఉండు ఏ లావణ్య ఇక రాను విగరా ఏందమ్మా ఎడవేనవే దొంగముండ నువ్వు ఆ తమ్ముడు వచ్చిండట నువ్వు ఎడవేరు పోయినమ్మా చెల్లె చెట్టు కింద ఆడుకుంటా అంటే అక్కడనే కూర్చొని ఉన్నా. మరి వీడు విరిచిండట నీకు ఇన్ రాలేదా వచ్చి మనిషిని ఇంట్లో ఊసోమ్మని నీళ్ళు ఇస్తే ఏమో ఆడ పతాకం నా ఊసిపోతాను వచ్చిండట నాకు వినవలేదమ్మా వినబడితే నేను వచ్చి చూడకపోదునా ఇంతకు ముందే వచ్చిండ్రా తల్లి నీ ఆట సల్లగుండా ఏం ఆట ఆడుతున్నావుదా నీకు ఇల్లు నమ్మిపోతే తలుపు రేయకుండా పోయి ఆడ ఊసోని ముచ్చట పెడతానవా నువ్వు వాళ్ళతోటి ఇళ్ళతోటి ఏమైంది
ఆ తమ్ముడు ఏదో పని మీద వచ్చిండట ఇటు ఇంటికి వచ్చే వరకు ఎవ్వరు లేరేందే అక్క అని ఫోన్ చేసిండు. ఈ దీనికి ఇల్లు నమ్మిపోతే తలుపులు తెర్రబెట్టి ఎన్నో పోయి కూర్చుంటదా అయితే. వాడు ఎందుకు వచ్చిండే, ఎందుకు వచ్చినవురా బాడుకో ఇటు రాకు అని నువ్వు చెప్పొద్దా? నిన్ననే బిడ్డ గత పొద్దున మంచిగా చెప్పింది ఇట్లా చేసిండని. వాడు మళ్ళా ఏం చేద్దామని వచ్చిండో. వాడు నా ఇంటి ముఖే కనబడితే వాడి కాళ్ళు ఇరగొడతా నేను. ఏంది కాళ్ళిరగొట్టేది? వాడు ఏం చేసిండని కాళ్ళిరగొడతావు? అంతా నీ బిడ్డనే నా చుట్టాలెవలు మన ఇంటికి రావద్దని ఎక్కించుకుంటా చెప్పింది. దీని మాటలు పట్టుకొని ఆడింటికి రావద్దు అని అంటున్నావు నా తమ్ముడు కాదా? తమ్ముడు అయితే నీ అవ్వగారింటికి నువ్వు పోయినప్పుడు అక్కడికి రప్పించుకో అంతే. నా బిడ్డకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైందా? జల్దీ అన్నం కూర అండుపో, ఆకలైతోంది. అండుకపో నీవు అండుకపో, నీ బిడ్డ ఉంది కదా అండుమాను. ఆ బిడ్డ అంటే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేర్చుకొని అండుతుంది, కానీ నువ్వు అవన్నీ ఒర్రకు. అన్నం వండుపో. బాగా బలుపైతాంది నీకు. బలుపు మాటలు బాగా మాట్లాడుతున్నావు గాని చుట్టాలు బరాబర్ అత్తారింటికి. ఎవ్వరు వచ్చినా మంచిదే గాని వాడిని మాత్రం రానియకు. అత్తే మాత్రం నేను ఊకోను, చెప్పు అందుకొని చంపుతా. నువ్వేమనుకున్నా మంచిదే, ఎవరేమనుకున్నా మంచిదే. కృష్ణవాయే దొంగరండా, నువ్వు ఏ వాటి ఎట్లా మాట్లాడుతుండో. అద్దమ్మా, ఆయన మన ఇంటికి అచ్చుడు అద్దు. ఆయన క్యారెక్టర్ మంచిది కాదు. నువ్వే వాతివే నా తమ్ముని క్యారెక్టర్ ఎంచడానికి. టేస్ట్ మోకబ్దారా. ఇప్పుడు అవసరం లేదు, నడువింట్లకు వంట అయిపో. అట్లనే పోతరుతి. అయితే మళ్ళొచ్చిండా బిడ్డ? అవును డాడీ వచ్చిండాడు. నాకు మస్తు భయమైంది. ఇక వాడిని చూసి నేను ఇంటి వెనకకెళ్ళి శ్రీనోళ్ళ ఇంట్లోకి పోయినా. శ్రీని వచ్చి వాళ్ళు లేరు, పొలం కాడికి వేరు అన్నాక వాడు సపరేక వేయండు. అసలే మీరు ఎవ్వరు లేరు ఇంట్లో. ఆయనతో నన్ను ఏం చేస్తాడో అని నాకు మస్తు భయమైంది డాడీ. సరే తీ బిడ్డ, మంచి పని చేసినావు. నేను ఇప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన కదా, వానికి ఎప్పుతుంది. వాడి ఇంటి ముఖాన్ని రాడు, అత్తే వాడిని ఉంచా నేను. గాని నువ్వేం బాధపడకు సరేనా? సరే డాడీ, రేపే రిజల్ట్ డాడీ. అవునా బిడ్డ, ఏం టెన్షన్ పెట్టుకోకు, నువ్వు పాస్ అయితే చాలు గంతే. డాడీ, నేను ఇంటరు చదువుతా సరేనా? అమ్మనేమో ఏ చదువులు లేదు, ఇక ఇంటికాడనే పని చేసుకుండా ఉండాలి అని అంటుంది. నువ్వు చదివిపిస్తా కదా, నీకు మంచి మార్కులు వస్తే ఖచ్చితంగా చదివిపిస్తా సరేనా? నువ్వు దాని గురించి దేని గురించి అస్సలకే టెన్షన్ పడకు. సరే. అరే సిమ్ము తెచ్చినాం గాని ఇది లావణ్యకి ఎట్లిచ్చుడు ఏమో. ఇప్పుడే కదరా తీసుకొచ్చింది, ఇద్దు తీరా ఎట్లనో. సరే గాని అయితే రేపే రిజల్ట్ రా 10th ది. పాపం లావణ్య టెన్షన్ పడుతుంది, ఎన్ని మార్క్స్ వస్తాయో ఏమొస్తాయో అని భయపడుతుంది. నాకు తెలిసి ఆమెకు మంచి మార్క్సే వస్తాయని నాకు అనిపిస్తుందిరా. ఏమన్నా గిఫ్ట్ కొనుక రావాలి. ఏం గిఫ్ట్ కొనుకొస్తావురా? ఏదన్నా ఆడోళ్ళై ఉంటాయి కదరా, బ్రాస్లెట్ అన్నా ఏదన్నా గిఫ్ట్ గా ఇయ్యాలి. ఏ బ్రాస్లెట్ ఎందుకు రావు, చైన్ కొనియ రాదు. అంతే అంటావా? మరిగా సరే చూద్దాం, ఏదన్నా గిఫ్ట్ ఇయ్యాలిరా. ఆమెకు మంచి మార్క్స్ వస్తే ఆమె తోటి కేక్ కూడా కట్ చేపిస్తే మంచిగా ఉండు, గాని ఆ ఛాన్స్ నాకు లేకపాయే. దరిద్రం పోగొట్టుది ఉన్నది కాదురా ఇంట్లో, అది లేకపోతే ఎన్నైనా చేద్దాం గాని. అదే వచ్చిందిరా బాధ. ఆమె ఎంత టెన్షన్ పడుతుందో ఏం కథనో. ఏం కాదులే. దోస్తులు, తెల్లారినాక రిజల్ట్ రోజు ఏం జరిగిందో చూద్దాం. ఈ రోజు ఎందుకురా, ఈ రోజు నా 10th రిజల్ట్ వస్తది 10 వరకు. మీరు ఈ రోజు పోకుర్రా, రేపు పోర్రి. ఓ నువ్వు చదివినవు IPS, ఇక మార్కులు వస్తాన్నాయని మేము నిన్ను పట్టుకొని ఉంటామానే. అయ్యో గట్ల కాదమ్మా. దొంగముండా, నీ అయ్యకి ఏం చెప్పి ఏం చెప్తానవో నా వల్లను ఇంటికి రాకుండా చెయ్యాలని నువ్వు తలుసుకున్నావు. నా తమ్ముడు అత్తే నా తమ్ముడి మీద ఓ నింద ఉట్టించినవు. అమ్మా, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమున్నది? ఆయన నిజంగానే నా మీద అంత ఘోరంగా చేసిండు. అన్ని లంగేశాలు మాట్లాడకు. నిన్ను ఏం చేయాలో నేను అదే చేస్తనే. కొన్ని రోజులు ఆగు, ఎండాకాలం గడిచిపోని నీ అంత రాకిపిత్త పనికా అంగబెట్టిగానే ఆగు. ఏమైందే? ఏం లేదు పా, బస్సు వస్తుంది 9కి. ఇలా బిడ్డది రిజల్ట్ అయినాయే, ఇలా ఉండుర్రే రే బోదురు. అన్న IPS చదివిందా లేకపోతే ఏం చదివిందని ఓ జాబ్ వస్తున్నట్టే ఫీల్ అవుతున్నావు కదా. మార్కులు వచ్చే మార్కులకు ఉంటదో పీక్తదో, పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో గాని. అట్లా ఎందుకు అనుడే? పాస్ కావాలి, బిడ్డకు మంచి మార్కులు రావాలని అనుకోవాలి గాని. అది నా బిడ్డకు వచ్చినప్పుడు నేను అట్లా ఫీల్ అవుతా గాని, నడువు బస్సు ఎక్కిచ్చద్దు. సరే పా, బ్యాగ్ ఏది? అవునా, సరే మరి పార్రిగా మళ్ళీ బస్సు ఎక్కిచ్చి వస్తా. సరేదా.
మేము వచ్చేవారికి 4-5 రోజులు అవుతుంది. అర్థమైతుందా? ఇంత పని చేసుకుంటా ఇంట్లోనే ఉండు. మీ నాన్న చెప్పిన కొద్దీ కూరలు అండు, సరేనా? సరే. ఎటు తిరగనీయకు. అదేటి పోతుంది కనిపా నానా ఇంద్రా. ఆ రిజల్ట్ ఎట్లా ఇస్తారో ఏమో నానా, నువ్వు బస్ ఎక్కిచ్చి రా, సరేనా? 10కే రిలీజ్ అట. సరే బిడ్డ, నేను వస్తా. గీ శ్రీను అడుగుదాం ఆగు, ఫోన్లా ఇవిడొత్తదో, అమ్మని ఎక్కిచ్చత్తా. సరే. ఎన్ని మార్కులు వస్తాయో ఏమో, టెన్షన్ అవుతుంది. ఈ దరిద్రపు అయితే పీకుతాంది. పీకని లేకపోతే నన్ను గునిపిచ్చి ఏడిపిచ్చి చంపుతుంది. ఈ రోజన్నా నన్ను మనశ్శాంతిగా ఉండనియ్యది. ఈయనేం చేస్తుండో. మామ 10K నట్నా? ఓకే. ఆ లింక్ పంపి మామ ఒకసారి నాకు. అదే ఆ లింకులా మనం హాల్ టికెట్ నెంబర్ కొడితే బయటకు వస్తుంది కదా రిజల్ట్. ఓకే మామ. శ్రీను లావణ్య అది ఎటో పోతుంది కదా. పోతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. కనీలే ఏం టెన్షన్ పడకు, మంచి మార్క్స్ వస్తాయి సరేనా? అది ఎట్లా చూడడం? నేను చూసి చెప్తా కదా. ఆడ కర్రోడు ఆగమైతుండు, అక్కడికే పోతున్నా. ఎక్కడికి పోతున్నావు? చెట్టు కింద కూర్చుంటా, రిజల్ట్ వచ్చినాక నీకు చెప్తా. నేను కూడా వస్తా. నాకంత భయం టెన్షన్ అవుతుంది. మహేంద్ర, లావణ్య రిజల్ట్ కదా మీ అలా 10th రిజల్ట్. భయం అవుతుందట, టెన్షన్ అవుతుందట, ఆగమైతుంది. అయ్యో తల్లి, టెన్షన్ వాడు ఎందుకురా? నీకు మంచి మార్కులు వస్తాయి. టైం 9:30 అవుతుంది కదా. ఇంకో అర్ధగంట వరకే అమ్మ రిజల్ట్. గడ చెట్టు కింద కూర్చుందాం పా అమ్మ. ఆ కర్రోనికి ఎంత వస్తాయో, లావణ్యకి ఎంత వస్తాయో చూద్దాం. అదే బిడ్డ, అందుకే నేను తొందర పని చేసుకున్నా. శ్రీను అంకుల్ ఏమైంది? ఏందో రిజల్ట్ అట కదా, ఇవాళ వచ్చిందా? 10కి వస్తుంది అంకుల్. అదే మరి మాకు చూడరాదా, చూసి చెప్పు చేరా. చెప్తా. అక్కడ చెట్టు కింద కూర్చుందాం పదండి అంకుల్, వస్తారా మీరు? నేను ఇంత అన్నం తిని అత్త. లావణ్య నువ్వు పోరా. సరే డాడీ. అరే పా, నేను చెప్పులు వేసుకొని వస్తా. అవ్వా, ఇది ఇంకా అత్తలేదేరా, టైం గడతలేదు. నాకైతే భయం అవుతాంద్రా. నేను పాస్ అవుతాను ఫెయిల్ అవుతాను. అవ్వా ఫెయిల్ అయితే మా అవ్వ బర్రె కొనిస్తా అంటాంద్రా నాకు. నీకేం తెలుసు నా బాధ? ఓ ఫిలాగా, ఈ ముసల్దోతి ఏంటిది? ఏమైందో? దొడ్డికి బాగా వస్తున్నా అది అటు ఇటు చింగిడి బింగిడి తిరగబడుతుంది. 10వ తరగతి రాసిరు కదా మొన్న, అవి ఇలా రిజల్ట్. ఆయనకి భయం అవుతుంది, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని. ఈ పిల్లగాడు పేలే అవుతాడు. ఓ ముసల్దారా, నీ గబ్బునోరుతోటి అననే అంటివా? నీ అవ్వ ఒక్కడు చంపుతాడే చస్తావు మళ్ళా. ఎంద్రో బగ్గా బాటలత్తన్నాయి పోరా. బగ్గరే బలుపున్నదెవరో? నేను అన్నందుకన్నా నువ్వు ఫెయిలే అవుతావుతి. బడికి పోయినావు, ఎప్పుడు బడి దొంగతనం, ఇంటికాడ గోటిలాడుకుంటా, అటు తిరుక్కుంటా ఉండేటోనివి. ఇక మంచిగా పోతేనేమో మంచి మార్కులు వస్తాయి. ఎవర్రకు నువ్వు అటు మొకే పోజేసేపు నేనెందుకు పోతారా? ఇష్టం రారా వారి, నీ అవ్వకి రిజల్ట్ అట చూద్దు. రారా, ఇడు బతకనిత్తలేడు. టైం ఉన్నది. ఆగో లావణ్య, నీకు మంచి మార్కులు వస్తాయిరా. దాదా ఇడ కూసుందురా. ఈ పోరగాలు చూసి చెప్తారు గాని ముసలి చూసిన వారా నేను ఫెయిల్ అవుతా అంటాంది. లావణ్యకేమో మంచి మార్కులు వస్తాయి అంటాంది. అమ్మ అన్నంత మాత్రం అయితవారా? నువ్వు రాసిన ప్రకారం అయితావు గాని. కర్రె పిల్లగారికి బాగున్నది. ఓ నువ్వు అంత ఎర్రగున్నావతి. ఎటువేంది అది ఉన్నదా మీ అవ్వ? లేదు, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది. దరిద్రపుది గట్టనే గోస ఉచ్చుకుంటుందారా నిన్ను? అవునమ్మా. దాని మోకం మండ. ఈ 10వ తరగతి పాస్ అయినాక సప్పుడేక మీ అయ్యన హాస్టల్లో ఏమను ఆ అన్న బుక్కెడు తినుకుంటా మంచిగుంటావు. ఓ నన్ను ఎత్తదా ఎయ్యది, నిన్ను చదువుపియ్యా అని అంటుంది. ఆయన కళ్ళల్లో ఇంత కారం పొడి కొట్టు. ఏమైందిరా నాని, ఇంకా టైం కాలే అమ్మా, చూద్దాం. ఇంకా 10 నిమిషాలు ఉంది. 10 అప్పుడే సైట్ ఓపెన్ కాదు, మస్తు బిజీ సర్వర్ ఉంటది. ఎందుకంటే అందరు ఓపెన్ చేస్తారు కదా. ఏమైతుందా ఆంటీ, ఎన్ని వస్తాయో ఏమో. ఆ పొలగాడు చూడాగో పాస్ అయితే చాలనుకొని అప్పడుసుంది ఆడికి ఈడికి దొడ్డికి బాగా ఒత్తుగా ఎట్లా తిరుగుతారో అట్లా తిరుగుతాండు. ఈ ముసలి ఇజ్జత్ ఇత్తాంది. అరే వారి గడన పోదాం పారా. ఎటు పోతావు రా, ఆగు. అవ టైం అయితే లేదేం రా, జల్ది చూద్దామంటే కర్రోడు పాస్ అవుతాడు ఫెయిల్ అవుతాడు. రే నువ్వు అంత ఎర్ర ఉన్నట్టు నన్ను కర్రోడు అనకురా. ఈ లొల్లి పాడుగాను ఇద్దరు మొత్తం జీడిత్తులు లెక్కనే ఉన్నారు గాని ఆగుర్రి. ఊర్రా నానిగా ఫోన్ లో చూడు, సర్వర్ ఓపెన్ చేసి పెట్టు. సరే అమ్మా. ఇక దోస్తులు చూసిర్రా, ఇక 10వ తరగతి పరీక్షల రిజల్ట్ అటి అల్లా
మరి లావణ్యకి ఎన్ని మార్కులు వస్తాయి, మరి మంచిగా పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, మరి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో చేస్తాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఈ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.